మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రాకీ తన మనసులోని కుట్రకర ఆలోచనలతో, స్వార్థపు ఆశలతో నిండిన ప్లాన్లతో తన ఆలోచనల ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అంజలి అలా వంటగది వైపు ప్రశాంతంగా వెళ్తున్న కదలికలను నిశితంగా పరిశీలిస్తూ రాకీ తనలో తాను నిశ్శబ్దంగా సంభాషించుకుంటాడు. ఈ అమ్మాయి విషయంలో ఏదో ఒక ప్రత్యేకమైన రహస్యముంది. సాధారణంగా అంజలిని చూస్తే ఎవరికైనా ఆమె బాహ్య సౌందర్యం, నిర్మలమైన అందం మాత్రమే కనిపిస్తాయి. కానీ నా కళ్ళకు మాత్రం ఆమె నీ అందం మాత్రమే కాకుండా నీ అందమైన మనసు కూడా కనిపిస్తోంది. ఈ రోజుల్లో డబ్బులనేవి ఇవాళ ఉంటే రేపు పోతాయి, కానీ విలువలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. కీప్ ఇట్ అప్ అని అనుకుంటాడు. అలాగే కొనసాగిస్తూ, ఇది ఒక డిఫరెంట్ బ్యూటీ. డబ్బుతో వర్కౌట్ అవ్వదు, పొగడ్తలతోనూ వర్కౌట్ అవ్వదు. ఈమెను నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఏదైనా కొత్త ఫార్ములానే అప్లై చేయాలి అని తన మనసులోనే కుట్రలు ఆలోచిస్తూ పథకం పన్నుతాడు. ఆ మరుసటి రోజు ఉదయం పూట ఆ విశాలమైన భవంతిలో ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబ సభ్యులందరూ భోజనం చేయడానికి సిద్ధమవుతారు. అంజలి ఎంతో పద్ధతిగా భోజన పదార్థాలను ఒక్కొక్కరి ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. నానమ్మ ప్లేట్లో వడ్డిస్తూ జాగ్రత్తమ్మమ్మా అని ఎంతో ఆప్యాయతతో కూడిన మాటలు చెబుతుంది. అందరి ప్లేట్లలో పదార్థాలు సరిపడా వడ్డించడం పూర్తయిన తర్వాత రాజారావు గారు అంజలి ఆప్యాయతకు మురిసిపోతూ చాలమ్మా అని అంటారు. నానమ్మ అంజలి వడ్డించిన తీరుకు, ఆమె చూపించే ఆప్యాయతకు ఎంతగానో పరవశించిపోతూ రాజారావు గారి వైపు చూసి, చూశారండి, చూశారా, ఇదివరకు మన ఇంట్లో పనిచేసే వంట మనిషి ఎలా వచ్చి అలా వంట చేసి వెళ్ళిపోయేది. మనమే పెట్టుకుని తినేవాళ్ళం. కానీ అంజలిని చూడండి, తను వంట చేయడమే కాకుండా ఎంత చక్కగా వడ్డిస్తుందో చూడండి అని ఎంతో ఆనందంతో మెచ్చుకుంటుంది. నానమ్మ మాటలకు రాకీ మధ్యలో కల్పించుకుని, పని మనిషి అన్నాక ఆ మాత్రం చేయదా ఏంటి అని తేలిగ్గా తీసిపారేసేలా మాట్లాడతాడు. ఆ మాట వినగానే నానమ్మ రాకీకి సమాధానమిస్తూ, నువ్వు అనుకున్నట్టు తను పని మనిషే అయినా తను చేయాల్సింది నా పనులు మాత్రమే, ఇంటి పనులు కాదు అని స్పష్టం చేస్తుంది. నానమ్మ మాటలను బలపరుస్తూ రాజారావు గారు కూడా వెంటనే కల్పించుకొని, తను పని మనిషి కాదు రాకీ, మన మనిషి అని ఫీల్ అయింది కాబట్టే ఇంట్లో మనిషిలాగా ఇంటి పనులన్నీ చక్కబెడుతోంది అని అంజలికి మద్దతుగా మాట్లాడతారు. మనీష్ తన మనసులోనే తీవ్రమైన ఆందోళన చెందుతూ, నువ్విలా చక్కబెడుతున్న విషయం కనుక అత్తయ్యకి తెలిస్తే మనల్ని చక్కబెడుతుంది అత్తయ్య అని భయపడతాడు. ఆ తర్వాత రాజారావు గారు ఎంతో ఆప్యాయంగా అంజలి వైపు చూసి, అమ్మా అంజలి, నువ్వు కూడా కూర్చుని తినమ్మా అని పిలుస్తారు. దానికి రాకీ ఆశ్చర్యపోతూ, ఏంటి, తనని కూడా మన పక్కనే కూర్చోబెట్టుకుని తినమంటున్నారా మీరు అని అడుగుతాడు. అంజలి ఏమాత్రం కోపపడకుండా ఎంతో సంస్కారంతో బదులిస్తూ, అలా తినమని చెప్పే పెద్ద మనస్సు తాతగారికి ఉన్నా అలా తినే చనువు నేను తీసుకోను. నేనేంటో నాకు తెలుసు, నేనెక్కడ ఉండాలో నాకు తెలుసు, ఎంతలో ఉండాలో కూడా నాకు తెలుసు అని వినయంతో చెబుతూ నిమ్మళంగా లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి ఒక పక్కగా కూర్చుని భోజనం చేయడానికి సిద్ధమవుతుంది. భోజనం తినడానికి ముందు ఆమె తన ప్లేటులోని అన్నంలో కొద్దిగా భాగాన్ని పక్కకు తీసి దేవుడికి నైవేద్యంగా సమర్పించినట్లే పూజ చేసుకుని ఆ తర్వాత తినడం ప్రారంభిస్తుంది. దూరంగా నిలబడి అంజలి ప్రవర్తనను పరిశీలిస్తున్న నానమ్మ ఆశ్చర్యపోతూ, ఇదేంటి, భోజనం చేయమంటే పూజ చేస్తోంది అని అడుగుతుంది. దానికి అంజలి, అన్నం లేక అలమటించేవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు అలాంటి పరిస్థితి లేకుండా చేసిన ఆ దేవుణ్ణి తలుచుకుని తినడం నాకు అలవాటు అని వివరిస్తుంది. రాజారావు గారు మంచి అలవాటమ్మా అని మనసారా మెచ్చుకుంటారు. అంజలి అన్నం తింటున్న తీరును మనీష్ చూస్తూ, అన్నం తింటూ ఉన్న అంజలిని చూస్తుంటే తినకుండానే నా కడుపు నిండిపోతుందేంటి, తొందరలోనే అంజలికి టిక్ పెట్టేయాలి అని భావిస్తాడు. భోజనాలు ముగిసిన తర్వాత రాజారావు గారు పచ్చడి మెచ్చుకుంటూ, అంజలి, పచ్చడి చాలా బాగుంది, రోటి పచ్చడా అమ్మా అని అడుగుతారు. అంజలి, అవును తాతగారు అని బదులిస్తుంది. నానమ్మ ఇంట్లో రోలు లేదు కదా అమ్మా, రోటి పచ్చడి ఎలా చేశావు అని ప్రశ్నిస్తుంది. అంజలి, పొద్దున్న కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకువచ్చానమ్మమ్మగారు అని సమాధానమిస్తుంది. రాజారావు గారు మంచి పని చేశావమ్మా అని మెచ్చుకుంటారు. మనీష్ మనసులో మళ్ళీ భయం మొదలై, ఏంటి మంచి పని, తను ఇలా కూరగాయల కోసం, సరుకుల కోసం బయటికి వెళ్తే అత్తయ్య మొన్న గుడిలో చూసినట్టు ఇంకెక్కడైనా చూసిందంటే మన ఇద్దరినీ ఆ రోట్లోనే వేసి పచ్చడి చేస్తుంది అత్తయ్య అని వణికిపోతాడు. రాజారావు గారు అంజలితో, అమ్మా అంజలి,
రేపటి నుంచి నువ్వు కూరగాయలు తేవడానికి బయటికి వెళ్ళొద్దమ్మా, అన్నీ ఆన్లైన్లో బుక్ చేయి, ఇంటికే తెచ్చిస్తారు అని జాగ్రత్త చెబుతారు. అంజలి, మనం మార్కెట్కి వెళ్తే మంచివేరి తెచ్చుకోవచ్చు కదా తాతగారు అని అనగా, మనీష్ ఏరి కోరి ఆపదలు కొని తెచ్చుకోవడం అంత అవసరమా అని అంటాడు. అంజలి ఆపదలేంటి అని అడుగుతుంది. రాజారావు గారు నా వైపు చూస్తావేంట్రా, నువ్వే అన్నావుగా ఆపదలు అని, ఆ ఆపదలేంటో చెప్పు అని నిలదీస్తారు. మనీష్ అంటే, మా తాతయ్య వద్దన్న పని ఏదైనా చేస్తే ఏదో ఒక ఆపద వస్తుందని నా నమ్మకం, అందుకే బయటికి వెళ్ళొద్దంటున్నాను అని సర్దుకుంటాడు. రాజారావు గారు, నా మనవడికి కాస్త ముందు చూపు ఎక్కువలేమ్మా అని నవ్వుతారు. మనీష్ మనసులో తాతకి లేనప్పుడు మనవడికన్నా ఉండాలి కదా అని అనుకుంటాడు. ఇంతలో రాఖీ సాంబార్ను తాగుతూ, అబ్బబ్బబ్బా, సాంబార్ అదిరిపోయింది. నిన్నటి వరకు ఉన్న వంట మనిషి ఒకటో రెండో రుచులు చూపించేది, కానీ అంజలి వచ్చాక కొత్త రుచులు ఎన్ని చూస్తున్నామో. అనయ్య, కొంచెం సాంబార్ రుచి చూడు ఎలా ఉందో అని మనీష్కిస్తాడు. మనీష్ దానిని రుచి చూసి, బాగా ఉందిరా, చాలా బాగుంది, అచ్చం అత్తయ్య చేసినట్టుగా ఉంది అని అంటాడు. మనీష్ మాటలకు రాఖీ ఆశ్చర్యపోతూ, అత్తయ్య చేసినట్టుగానా అని అనుకుంటాడు. రాజారావు గారు ఎప్పుడైనా అత్తయ్య ఖాళీగా ఉన్నప్పుడు స్పెషల్గా సాంబార్ చేస్తూ ఉంటుంది కదా, అచ్చం అలాగే ఉంది. వంట విషయంలో నా మనవరాలికి తల్లి పోలికే వచ్చిందనమాట అని మనసులోనే అనుకుంటారు. ఆ తర్వాత రాజారావు గారు మనీష్ను పిలిచి, రే మనవడా మనీష్, ఆ అమ్మాయి మంచి గుణం ఉన్న అమ్మాయి కదా అని అడుగుతారు. మనీష్, అవునవును, ఈ జనరేషన్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఉండటం రేరే అని అంగీకరిస్తాడు. రాజారావు గారు, అంత లక్షణమైన అమ్మాయిని బంగారంలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదరా అని అంటారు. మనీష్, మనదెలా అవుతుంది, ఆ పిల్లకి మనకేంటి సంబంధం అని అడగ్గా, రాజారావు గారు, రక్త సంబంధం రా అని నోరు జారుతారు. మనీష్ ఏంటి అని నిలదీయగా, రాజారావు గారు, అదేరా మానవ సంబంధం, మనిషికి మనిషికి ఉండే అనుబంధం అని కవర్ చేస్తారు. మనీష్, ఈ బంధాలేంటో సంబంధాలేంటో నీ ఆలోచనలేంటో ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తున్నావో చెప్పమంటే చెప్పవు. నువ్వేమో సింపుల్గా చెప్తున్నావు, అత్తయ్య ఏమో సైలెంట్గా రియాక్ట్ అవుతుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఇది చిన్న విషయం కాదు, నాకు భయమేస్తుంది, నీకు కనీసం కంగారు కూడా లేదు అని అంటాడు. రాజారావు గారు, నాకెందుకురా, నువ్వున్నావుగా అని నవ్వి తినేస్తారు. తర్వాత మనీష్ తీవ్రమైన ఆందోళనతో ఆలోచిస్తూ, తాతయ్య, ఈ అంజలి విషయంలో కొంప ముంచావు తాతయ్య, ఒట్టేసి నా నోరు నొక్కేశావు. అత్తయ్య ఇచ్చిన గడువు ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో తాతయ్య చేత ఒట్టు తీసి గట్టు మీద పెట్టించాలి. అంజలిని తీసుకెళ్లి అత్తయ్య ముందు నిలబెట్టాలి. అత్తయ్యకి సారీ చెప్పించి అత్తయ్య ఇమేజ్ని మళ్లీ నిలబెట్టాలి. ఈలోపు ఈ 3 రోజుల్లో అత్తయ్య అంజలి పొరపాటును కూడా ఎదురుపడకూడదు. వామ్మో, అలాంటి దృశ్యాన్ని నేను ఊహించలేను అని భయపడుతుండగానే బయట కారొచ్చి ఆగిన శబ్దం వినబడుతుంది. మనీష్ చూడగా గీతాంజలి అత్తయ్య కారు దిగి వస్తుంది. వామ్మో, అత్తయ్య వచ్చేసింది, నిజంగానే కొంపలంటుకున్నాయి, తాతయ్య అని అరుస్తూ రాజారావు గారి వద్దకు వస్తాడు. రాజారావు గారు, రే మనవడా, ఏంట్రా అని అడగ్గా, మనీష్ కొంప మునిగింది అని చెబుతాడు. గీతాంజలి అత్తయ్య, మావయ్య అందరూ వచ్చారని తెలిసి రాజారావు గారు కంగారు పడతారు. మనీష్ గీతాంజలి అంజలిని చూసిందంటే ఇల్లు పీకి పందిరి వేస్తుందిరా అని అంటాడు. మనీష్ ప్లాన్ చేసి రాజారావు గారిని కిచెన్లోకి వెళ్ళి అంజలిని బయటికి రావద్దని చెప్పమంటాడు. తను అత్తయ్యని ఏదో రకంగా మేనేజ్ చేస్తానని చెబుతాడు. రాజారావు గారు వంటగదికి వెళ్ళి అంజలిని అడ్డుకుని, అమ్మా ఎక్కడికమ్మా అని అడుగుతారు. అంజలి అమ్మమ్మ గారికి మంచినీళ్ళు ఇవ్వడానికి అని చెప్పగా రాజారావు గారు, నేను ఇచ్చానులే అమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టి ఇవ్వమ్మా అని అంజలిని లోపలే ఉంచుతారు. మరోవైపు బయట గీతాంజలి కుటుంబం రాగానే మనీష్ ఎదురెళ్ళి, నమస్కారం అత్తయ్య, హాయ్ మావయ్య, హాయ్ భవిత, హాయ్ బామర్ది అని పలకరిస్తాడు. గీతాంజలి, మనీష్, ఆ అమ్మాయి టెంపుల్లో నాకు కనబడింది అని చెప్పాను కదా, వెళ్ళ ఏరియా అంతా ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా అని అడుగుతుంది. మనీష్, చేశాను అత్తయ్య, ఎంక్వైరీ చేశాను, ఇక్కడ అక్కడ ఎక్కడా అంజలి కనపడలేదు అత్తయ్య అని అంటాడు. గీతాంజలి కనపడాలి అని గట్టిగా చెప్పగా, మనీష్, ఆ అమ్మాయి కనిపించేంత వరకు నేను నీకు కనపడకూడదు అని అంటాడు. గీతాంజలి భర్త కల్పించుకుని, గీతూ, మనం ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద, మరి అంజలి గురించి మాట్లాడతావేంటి? మనం వచ్చిన విషయం కన్నా ముఖ్యమా నీకు ఆ అంజలి విషయం? ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్లేంత వరకు ఆ అంజలి విషయం నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడావంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని హెచ్చరిస్తాడు. దాంతో మనీష్, నువ్వు కూడా వెళ్ళిపో అని గీతాంజలితో అంటాడు. గీతాంజలి, రే, ఇంటికొచ్చిన వాళ్ళనే వెళ్ళిపోమంటావేంట్రా అని నిలదీస్తుంది. మనీష్ భయపడి, మిట్ట మధ్యాహ్నం ఎండలో లాన్లో కూర్చుని మాట్లాడుకుంటే పీస్ఫుల్గా ఉంటుందని అంటున్నాను,
అని కవర్ చేస్తాడు. గీతాంజలి నడి మధ్యాహ్నం ఎండలో బుద్ధున్న వాళ్ళు ఎవరైనా లాన్లో కూర్చుని మాట్లాడతారా? మనీష్ ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. మనీష్ వాళ్ళని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెడతాడు. గీతాంజలి లోపలికొస్తూ అమ్మా నాన్న అని పిలుస్తుంది. రాజారావు గారు బయటకు రాగానే అమ్మా ఎంతసేపు అయిందో వచ్చి అని అడుగుతారు. గీతాంజలి ఇప్పుడే అని అంటుంది. గీతాంజలి భర్త భోజనాలు ఏర్పాటు చేయిస్తాను, కాఫీ పెట్టిస్తాను అంటున్నావు, కొత్తగా కుక్ ఎవరినైనా పెట్టుకున్నావా అని అడగ్గా రాజారావు గారు అన్ని పనులు చూడటానికి కొత్తగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాం అని చెబుతారు. గీతాంజలి అయితే ఒక మంచి కాఫీ పెట్టమని చెప్పండి మీ పనమ్మాయిని అని అంటుంది. రాజారావు గారు సరేనని అమ్మా అంజీ అని పిలవబోతుండగా మనీష్ అడ్డుకుని ఏంట్రా తను ఏదో పనిలో ఉండుంటుంది, నేను వెళ్ళి చెప్తాను అని రాజారావు గారిని ఆపుతాడు. రాజారావు గారు జారుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనీష్ తాతయ్య ఎక్కడికి జారుకుంటున్నావు, నేను వెళ్తాను అని అంటాడు. రాజారావు గారు మరి ఇక్కడ పరిస్థితి అని అడగ్గా మనీష్ నువ్వు ఉన్నావుగా తాతయ్య, మేనేజ్ చెయ్యి అని చెప్పి వంటగది వైపు వెళ్తాడు. గీతాంజలి కూతురు భవిత ఈరోజేంటి బావా విచిత్రంగా కనిపిస్తున్నాడు, ఇందాక మొక్కల గురించి చీరల గురించి మాట్లాడాడు, ఇప్పుడు పని మనిషికి కాఫీ చెప్పడానికి కంగారుగా వెళ్తున్నాడు అని అనుకుంటుంది. గీతాంజలి భర్త కొత్తగా చేరిన పని మనిషి కదా, కాఫీ బాగా చేస్తుందో లేదో అని కంగారు పడుతున్నాడనమాట అని నవ్వుతాడు. వంటగదిలోకి వెళ్ళిన మనీష్ అంజలితో అందరికీ కాఫీ పెట్టు అని చెబుతాడు. అంజలి మరి తాతగారికి అని అడగ్గా మనీష్ నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళి 5 కాఫీలు చేయి అని అంటాడు. అంజలి ఇంతకీ గెస్ట్లు ఎవరు అని ఆసక్తిగా అడుగుతుంది. మనీష్ నీకు తెలియని వాళ్ళు, నువ్వు తెలుసుకోకూడని వాళ్ళు, ఎవరో చెప్తే గానీ నువ్వు కాఫీ చేయవా అని అంటాడు. అంజలి అలా ఏం లేదు అని చెప్పి కాఫీ చేయడానికి సిద్ధమవుతుంది. హాలులోకి కాఫీ పట్టుకుని వస్తున్న మనీష్ని చూసి భవిత ఏంటి బావా కాఫీ నువ్వు తెస్తున్నావు అని ఆశ్చర్యపోతుంది. మనీష్ అందరికీ కాఫీ ఇస్తుంటే నానమ్మ నాకొద్దులేరా అని అంటుంది. మనీష్ గీతాంజలికి మావయ్యకి కాఫీ అందిస్తాడు. గీతాంజలి భర్త కాఫీ తాగి వావ్ కాఫీ అదిరిపోయింది, ఇంత టేస్టీగా కాఫీ పెట్టిన అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి అని అంటాడు. మనీష్ కంగారుగా వై వై మావయ్య అని అడుగుతాడు. గీతాంజలి భర్త వాళ్ళకి టైంకి జీతమే కాకుండా అప్రిషియేషన్ కూడా ఇవ్వాలి, అలా అప్రిషియేట్ చేస్తేనే వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఇంకా ఇంకా పెంచుకుంటారు, అంతే కదా గీతూ అని అంటాడు. గీతాంజలి అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ అని అంటుంది. గీతాంజలి మనీష్తో మనీష్ ఆ అమ్మాయిని ఒకసారి పిలు అని అంటుంది. మనీష్ తడబడుతుంటే గీతాంజలి నిన్నేరా పిలవమంటే ఆలోచిస్తున్నావేంటి, వెళ్ళి పిలు అని గద్దిస్తుంది. మనీష్ పిలిచినా కూడా తను మీ ముందుకు రాదత్తయ్యా అని అంటాడు. గీతాంజలి ఎందుకు రాదు అని అడగ్గా మనీష్ రాజారావు గారి వైపు చూస్తాడు. రాజారావు గారు నన్ను చూస్తావేంట్రా చెప్పు అని సైగ చేస్తారు. మనీష్ అంటే తను కొత్తగా పనిలోకి చేరింది, మీలాంటి పెద్దవాళ్ల ముందుకు రావాలంటే కాళ్ళు వణుకుతాయి అత్తయ్యా అని కవర్ చేస్తాడు. రాజారావు గారు కూడా అవునవును, అప్పుడప్పుడు నాకు కాఫీ తెచ్చివ్వడానికే ఆ అమ్మాయి కాళ్ళు వణుకుతున్నాయి అని అంటారు. దాంతో గీతాంజలి భర్త అయితే మనమే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేద్దాం, ఏమంటావు గీతూ, టాలెంట్ ఉన్న దగ్గరికే మనం వెళ్ళి అప్రిషియేట్ చేయాలి కదా అని అంటాడు. రాజారావు గారు భయపడి మనీష్తో రే మనవడా వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళేలా ఉన్నారా, ఏదో ఒకటి చెయ్యిరా, నువ్వింత చేసావు కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నాది పాత బుర్ర, నీది లేటెస్ట్ వెర్షన్ కదరా, డైలాగులన్నీ రాసిపెట్టుకుని వచ్చావు కదా, చెయ్యిరా అని వేడుకుంటారు. మనీష్ వెంటనే కల్పించుకుని మావయ్య మీరేదో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చి మర్చిపోయినట్టున్నారు అని అంటాడు. గీతాంజలి భర్త ఐఎమ్ రియల్లీ సారీ, ఐ ఫర్గొట్ ఇట్ అని గుర్తు తెచ్చుకొని గీతూ నువ్వు చెప్తే బాగుంటుంది అని అంటాడు. గీతాంజలి రాజారావు గారితో నాన్న 2 రోజుల్లో మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, ఎప్పటిలాగానే పార్టీ మన ఫామ్ హౌస్లోనే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఒక మాట చెప్పి ఏర్పాట్లు మొదలు పెడదాం అనుకుంటున్నాం అని చెబుతుంది. రాజారావు గారు అలాగే అల్లుడు గారు మీరు ఏర్పాట్లు చేసుకోండి, కాకపోతే ఈ సంవత్సరం నేను రాలేను అని అంటారు. గీతాంజలి ఎందుకు రాలేరు నాన్న అని అడగ్గా రాజారావు గారు నా ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు కదా, అంత దూరం ప్రయాణం చేసేటట్టు లేదు, పర్లేదు ఈసారికి మీరు కానిచ్చేసేయండి అని అంటారు. గీతాంజలి భర్త ఏంటి కానిచ్చేసేది, పెద్దవాళ్ళు మీరు రాకుండా మీ బ్లెస్సింగ్స్ లేకుండా మా వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరుగుతుంది, అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అంత దూరం తీసుకువెళ్ళడం మాకు ఇష్టం లేదు, అందుకని ఈ సంవత్సరం మా వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే మీ ఇంట్లోనే జరిపిద్దాం అని ప్రకటిస్తాడు. అది వినగానే మనీష్ రాజారావు గారు ఒక్కసారిగా వద్దు వద్దు అని అరుస్తారు. గీతాంజలి వద్దు అని ఇద్దరూ ఒకేసారి అంటున్నారేంటి, ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది.
మనీష్ కంగారుగా ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదత్తయ్యా, ప్రాబ్లమే అని తడబడతాడు. రాజారావు గారు అది ఇక్కడ బాగోదని అని సర్దుతారు. గీతాంజలి భర్త ఎందుకు బాగోదు? ఇక్కడ మా అత్తగారు మామగారు ఉంటారు కాబట్టి ఇక్కడే బాగుంటుంది. సో మా వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే జరగబోతోంది. ఇట్స్ ఫిక్స్డ్ అని తెగేసి చెప్తాడు. అందరూ హాల్లో మాట్లాడుకుంటుంటే వంటగది తలుపు సందులోంచి అంజలి బయటకు చూస్తుంది. మనీష్ అంజలికి సైగ చేస్తూ నువ్విక్కడే ఉండు, బయటికి రాకు అని హెచ్చరిస్తాడు. అంజలి వద్దులే, బయటికి రావద్దన్నారు కదా, వెళ్ళకూడదు అని లోపలే ఉండిపోతుంది. నానమ్మ సంతోషంతో చాలా సంతోషం అమ్మా, నేను మంచాన పడ్డాక కళతప్పిన ఈ ఇంటికి మీ పెళ్లి రోజు కార్యక్రమంతో పెళ్లికళ వచ్చేస్తుంది అని అంటుంది. రాజారావు గారు మనీష్తో రేయ్ మనవడా, నేను ఒకటి చేయాలనుకుంటున్నానురా, ఇదే మంచి సమయం, అంజలి మీద గీతాంజలికి కోపం పోయేలా ఒక ప్రయత్నం చేయినా అని అడుగుతారు. మనీష్ భయంతో తాతా అది మాత్రం చేయకు, చాలా ప్రమాదం తాత అని వారిస్తాడు. రాజారావు గారు వినకుండా ఉండరా, ఒక ప్రయత్నం చేయని అని అంటారు. మనీష్ తాత వద్దు, నేను చెప్పేది విను ప్లీజ్ అని వేడుకున్నా వినకుండా రాజారావు గారు అమ్మా గీతాంజలి, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అని పిలుస్తారు. గీతాంజలి నాన్న, మీరు అప్పటినుంచి ఎందుకు నిల్చున్నారు, ముందు కూర్చోండి అని కూర్చోబెడుతుంది. రాజారావు గారు అదేనమ్మా, ఆ వైజాగ్ ల్యాండ్ విషయంలో ఎవరో అమ్మాయితో గొడవ ఉందంట కదా, అనవసరంగా అలాంటి గొడవలు ఎందుకమ్మా, ఆ అమ్మాయిని క్షమించేసి వదిలేయకూడదా, మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. నానమ్మ కూడా ఒక రకంగా నాన్న చెప్పేది కూడా కరెక్టే కదమ్మా అని అంటుంది. మనీష్ చాలా కరెక్ట్, తాతయ్య నానమ్మ చెప్పారు అంటే 200 కరెక్ట్ అత్తయ్య అని సపోర్ట్ చేస్తాడు. రాజారావు గారు ఈసారికి క్షమించి వదిలేయమ్మా అని అడగ్గా గీతాంజలి ఆవేశంతో ఊగిపోతూ అది ఈ జన్మలో జరగదు, నలుగురిలో నా పరువు తీసిన ఆ అమ్మాయిని జీవితంలో క్షమించను అని తెగేసి చెప్తుంది. గీతాంజలి భర్త మామయ్య గారు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు చూడండి, గీతు ప్లీజ్ పోనీ వదిలేసేయ్ అని శాంతింపజేస్తాడు. ఆ సంభాషణ ముగిశాక మనీష్ రాజారావు గారి వద్దకొచ్చి ఏంట్రా ఇలా అయింది, ఏంట్రా మొహం అలా పెట్టావు, చెప్తే విన్నావా నువ్వు, అసలే కోపంలో ఉన్న ఆవిడ్ని పెట్రోల్ పోసి నిప్పంటించావు అని కోప్పడతాడు. రాజారావు గారంటే ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిందిరా, నువ్వే ఏదో ఒకటి చెయ్యిరా అని అంటారు. మనీష్ నువ్వు సైలెంట్గా ఉంటే నేను చేస్తాను సరేనా, నేను మాట్లాడను, నువ్వు చెయ్యి అని అంటాడు. మనీష్ గీతాంజలి వద్దకు వెళ్ళి మావయ్య అత్తయ్య 2 రోజుల్లో వెడ్డింగ్ యానివర్సరీ అన్నారు కదా, షాపింగ్ చేశారా అని అడుగుతాడు. గీతాంజలి భర్త షాపింగా, ఎక్కడ్రా అని అంటాడు. మనీష్ అయ్యో టైం లేదు మావయ్య, మరి షాపింగ్ చేయాలి కదా, చీరలు నగలు మీకు కుర్తా అన్నీ కొనాలి. భవిత షాపింగ్ చేశావా నువ్వు అని అడుగుతాడు. భవిత లేదు బావా అని అంటుంది. మనీష్ అయ్యో వెళ్ళండి వెళ్ళండి, షాపులు క్లోజ్ చేస్తారు వెళ్ళండి అని తొందర పెడతాడు. భవిత ఈ టైంలో షాపులు ఎందుకు మూసేస్తారు బావా అని అడగ్గా మనీష్ అంటే నీ సెలక్షన్ లేట్ అవుతుంది కదా, నీ సెలక్షన్ పూర్తయ్యేసరికి షాపులు మూసేస్తారంటున్నాను అని కవర్ చేస్తాడు. గీతాంజలి భర్త యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్రా, వీళ్ళ షాపింగ్కి చాలానే టైం పడుతుంది. గీతు ఫర్గెట్ ఎవ్రీథింగ్, లెట్స్ గో ఫర్ షాపింగ్ అని అందరినీ తీసుకుని షాపింగ్కి బయలుదేరతాడు. అందరూ బయలుదేరుతూ మనీష్కి రాజారావు గారికి బై చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే మనీష్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఇంతకీ అంజలి ఎక్కడుంది అని అడుగుతాడు. రాజారావు గారు లోపలుందిరా అని అనగా మనీష్ చూద్దాం పద తాతయ్య అని వంటగది వైపు వెళ్తారు. లోపల అంజలి కనిపించకపోవడంతో తాతయ్య ఎక్కడా, కొంపతీసి బయటికి వెళ్ళిందా, ఒకవేళ బయటికి వెళ్తే మన పని అయిపోతుంది పద అని కంగారుగా వెతుకుతారు. మరోవైపు గీతాంజలి కారులో వెళ్తూ తన వైజాగ్ ప్రాజెక్టు ల్యాండ్ డాక్యుమెంట్ల గురించి ఆలోచిస్తుంది. తలన్నీ నేను కొన్నట్టు లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ యూనివర్సిటీ కట్టడానికి పర్మిషన్ ఉంది అని తన వ్యాపార వ్యవహారాలను గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో అంజలి కాఫీ కప్పులు సర్దుతూ తనలో తాను ఆలోచించుకుంటుంది. ఇదేంటి, గీతాంజలి గారు వస్తే ఎవరో గెస్ట్లు వచ్చారని చెప్పారు నాతో, ఏంటో ఈ పెద్దవాళ్ల మాటలు పెద్దవాళ్ల ప్రవర్తన ఒకసారి అర్థం కాదు అని అనుకుంటుంది. ఈలోపు మనీష్ రాజారావు గారు వంటగదిలోకి వస్తారు. రాజారావు గారు కంగారుగా అయిపోయిందిరా, అంతా అయిపోయింది, అంజలి చూసేసిందిరా అని అంటారు. మనీష్ తాతయ్య నీకు టెన్షన్లో మ్యాటర్ అర్థం కావట్లేదు, అత్తయ్య అంజలిని చూస్తే ప్రాబ్లం కానీ అంజలి అత్తయ్యని చూస్తే ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. రాజారావు గారు కదా, నేను టెన్షన్లో నాకు ఇవన్నీ గుర్తుకు రాలేదురా, అవునరా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా అని నవ్వుతారు. మనీష్ నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది అని అంటే రాజారావు గారు ఎందుకురా అని అడుగుతారు. మనీష్ ఎందుకంటావేంటి, వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే కదా చేస్తారు, అప్పుడు ఎలా డీల్ చేస్తావు, ఎలా ఆ అమ్మాయిని కనపడకుండా చేస్తావు అని నిలదీస్తాడు. రాజారావు గారు
నువ్వున్నావు కదరా, చూసుకో అని నవ్వుతారు. మనీష్ 10 నిమిషాలకే పిచ్చెక్కిపోయింది. ఇంకా ఫంక్షన్ పరిస్థితి ఏంటో అని తలపట్టుకుంటాడు. ఆ తర్వాత మనీష్ అంజలి దగ్గరికి వెళ్ళి, నేను నీతో మాట్లాడాలి. నీ వల్లే ఇదంతా జరిగిందని నువ్వు మా అత్తయ్యకి క్షమాపణ చెప్పాలి అని కఠినంగా అంటాడు. అంజలి ఆశ్చర్యపోతూ, నా వల్ల? నేనేం చేశాను అని నిలదీస్తుంది. మనీష్ భూమి పూజ రోజూ మా అత్తయ్యతో గొడవ పెట్టుకున్నావు కదా అని గుర్తు చేస్తాడు. అంజలి ఎంతో ఆవేదనతో, భావోద్వేగంతో, మాకు నీడనిచ్చిన చిన్న ఆశ్రమం, అమ్మలా ఆదరించిన జానకమ్మ, కలిసి పెరిగిన తోటి అనాథలు, వీళ్ళందర్నీ దూరం చేసుకోవడం వల్ల మేమే ఎక్కువ నష్టపోయాం. అన్ని నష్టపోయిన నేను అలా నష్టపోవడానికి కారణమైన మీ అత్తయ్య గారికి ఎప్పటికీ సారీ చెప్పను అని ఖచ్చితంగా తెగేసి చెప్తుంది. గీతాంజలి నలుగురిలో నా పరువు తీసిన ఆ అమ్మాయిని జీవితంలో క్షమించను అని అన్న మాటలు, అంజలి మీ అత్తయ్య గారికి ఎప్పటికీ సారీ చెప్పను అని అన్న మాటలు ఒకే సమయంలో వినిపిస్తూ ఇరువైపులా ఉన్న పట్టుదల మరియు వైరాగ్యాన్ని స్పష్టం చేయడంతో ఈ ఘట్టం ముగుస్తుంది. మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.